హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము ఏపీ పాలిసెట్ 2025 టాప్ 25 కాలేజెస్ 2024 డేటా ప్రకారం ఎలా ఉన్నాయి ఈ వీడియోలో ఎక్సెల్ షీట్‌లో కన్వర్ట్ చేసి స్టూడెంట్స్ టాప్ బ్రాంచెస్‌గా వేటిని ఆప్ట్ చేశారు. వాటి ప్రకారము మనము ఈ లిస్ట్ అనేది పీడీఎఫ్ ఫైల్‌ని నేను ఎక్సెల్ షీట్ కింద కన్వర్ట్ చేశాను. అలా కన్వర్ట్ చేసిన తర్వాత మనకి ఎక్సెల్ షీట్ టోటల్‌గా ఇలా ఉంటుంది. ఈ ఎక్సెల్ షీట్‌లో టాప్ 25 కాలేజెస్ అనేది నేను మీకు ఇక్కడ సార్ట్ అవుట్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ చాలా రికార్డ్స్ ఉంటాయి. ఉన్న చాలా రికార్డ్స్ నుంచి మనం డేటా అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సార్ట్ అవుట్ చేసుకొని 25 కాలేజెస్‌గా. ఓకే. టాప్ 25 కాలేజెస్ ఏమున్నాయి అనేది మీకు ఇక్కడ నేను ఈ వీడియోలో షేర్ చేయదలుచుకున్నాను. ఓకే. ఫస్ట్ కాలేజ్ వచ్చి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ విశాఖపట్నం. ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ వచ్చిన 4417 ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్. శ్రీకాకుళం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ 4687. శ్రీకాకుళం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ 4687. ఇది టాప్ సెకండ్ పాలిటెక్నిక్ కాలేజ్. రాజమండ్రి థర్డ్. ఎస్విటిపి ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతి. ఇది టాప్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్. ఇది టాప్ ఫోర్త్ కాలేజ్. ఇది 2. అండ్ దీని తర్వాత నెక్స్ట్ ఫోర్త్ కాలేజ్ అవుతుంది. ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతి ఫోర్త్ అవుతుంది. విఎస్పిఎం గవర్నమెంట్ 6th పాలిటెక్నిక్ కాలేజ్ అవుతుంది. ఇక్కడ చాలా బ్రాంచ్ రిపీట్ పాలిటెక్నిక్ కాలేజ్. ఇది ఫ్రమ్ టాప్ 25 కోర్స్ ఉన్నాయి. వీటిని చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. కెమికల్ ఇంజనీరింగ్ ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీకు ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే కెమికల్ ఇంజనీరింగ్ టాప్ 1 గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం సెకండ్, రాజమండ్రి 1 గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతిలో ఉంది. ఇది 4 గవర్నమెంట్ పాలిటెక్నిక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ టాప్ 3. అండ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విఎస్పిఎం 5th, ఆంధ్ర పాలిటెక్నిక్ అనకాపల్లి 7th వచ్చింది. అండ్ 8th వచ్చి కాలేజ్ విశాఖపట్నం. ఇది 8th పాలిటెక్నిక్ కాలేజ్, టాప్ 8 స్టేట్ లో. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ సివిఆర్ఎం చోడవరం లో. ఎస్ఎస్ఎల్ఎం శ్రీశైలం. ఇది టాప్ 9th పాలిటెక్నిక్ కాలేజ్. సివిఆర్ఎం చోడవరం. ఎంబీటీఎస్ ఇది 11th పాలిటెక్నిక్ కాలేజ్. కావాలనుకుంటే ఇదే టాప్ 1 గా కూడా పెట్టుకోవచ్చు. ఆ టాప్ 1 ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ టాప్ 5 లో కూడా టాప్ 5 లో ఉన్న కాలేజ్ గా కూడా కన్సిడర్ చేయవచ్చు. ఎందుకంటే మనకి క్యాపిటల్ అనేది అమరావతి క్యాపిటల్ అంతా కూడా మనకి గుంటూరు, విజయవాడ, ఈ ఏలూరు, మంగళగిరి ఈ పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతుంది. కాబట్టి అన్ని కూడా ఇక్కడ మనకి ఖచ్చితంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఫర్దర్ గా ఏదైనా ఈసెట్ కోచింగ్ వెళ్ళాలనుకుంటే మనకి ఖచ్చితంగా ఉన్న కాలేజ్ అంటే లాస్ట్ ఇయర్ మనకి అడ్మిషన్స్ ప్రిఫర్ చేసుకోండి. ఓకే. లాస్ట్ ఇయర్ మాత్రం ఇలా ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకి అడ్మిషన్స్ నిర్వహించారు. ఎస్ఎంవి అండ్ పెందుర్తి ఇది 12th పాలిటెక్నిక్ కాలేజ్ టాప్ 12. మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. రిపీట్ అయినాయి కోడ్. టాప్ 13th పల్సిన పని లేదు. టాప్ సివిఆర్ఎం అంటే చోడవరం. సివిఆర్ఎం మళ్ళీ ఉంది. ఓకే. మీరేం వరి 14 ఏఎన్టీపీ అనంతపూర్ పాలిటెక్నిక్ కాలేజ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపూర్ 13 అయిపోయింది. టాప్ 14. ఓకే. ఇక్కడ మనకి టాప్ 14 ఎస్ఎంవిఎం ఉందండి. ఎస్ఎంవిఎం ఇది 13th పాలిటెక్నిక్ కాలేజ్. టాప్ 4 ఉంది. మనకి అనంతపూర్ 14 వచ్చి అనంతపూర్ అవుతుంది. 13th ఉంది. లాస్ట్ ఇయర్ అడ్మిషన్స్ లో మాత్రం ఇక్కడ ఎస్ఎంవిఎం స్టూడెంట్ కాలేజ్. బట్ 877 ర్యాంక్ వచ్చినా కూడా ఈసీ బ్రాంచ్ ని ఇక్కడ ఆప్ చేశాడు. ఎందుకంటే ఇది ఇంటూ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్. ఇక్కడ ఫ్యాకల్టీ బాగానే ఉంటారు అండ్ స్టూడెంట్ ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ల్యాబ్ ఎక్విప్మెంట్ కాలేజ్ బాగానే ఉంటుంది. అందుకనే విజయవాడ 15th మనకి ఇప్పుడు క్యాపిటల్. మీరు కావాలనుకుంటే టాప్ 1 గా 16th వచ్చి ప్రొద్దుటూరు ఉంది. ప్రొద్దుటూరు కడప డిస్ట్రిక్ట్ లో ఉండే పాలిటెక్నిక్ కాలేజ్ 17th గా 16th. అండ్ విజయనగరం క్యాండిడేట్ టెక్నిక్ కాలేజ్ ఇది కాకినాడలో ఉంటుంది. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. 18th పాలిటెక్నిక్ కాలేజ్ మనకి 19th వచ్చి ఏఎన్పిటి అనపర్తి. ఓకే. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఉంది 19th పాలిటెక్నిక్ కాలేజ్. అండ్ 20 వచ్చి మనకి ఇక్కడ 20 పాలిటెక్నిక్ నంద్యాల గవర్నమెంట్ పాలిటెక్నిక్. ఈఎస్సి గవర్నమెంట్ పాలిటెక్నిక్ నంద్యాల కాలేజ్ 1960లో ఎస్టాబ్లిష్ చేసిన కాలేజ్. ఓకే. అండ్ దీని తర్వాత 21 వచ్చి మనకి పాలిటెక్నిక్ కాలేజ్ 1960లో ఎస్ఎన్విఎం గన్నవరం. ఓకే. 21
గన్నవరం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విజయవాడ సరౌండింగ్స్ లో ఉంటుంది కాబట్టి దీన్ని మీరు టాప్ 5 లో పెట్టుకున్నా పెద్దగా నష్టపోయే అవకాశం అండ్ మీకు మంచిగానే సరౌండింగ్స్ లో ఉంటుంది కాబట్టి దీన్ని మీరు టీచింగ్ సెంటర్స్ అన్ని కూడా అందుబాటులో ఉంటాయి. 22 అయిపోయింది. 22 ఎన్ఆర్ఎస్పి నర్సీపట్నం మనకి ఇది ప్రజెంట్ విశాఖపట్నంలో ఉంది. ఓకే, విశాఖ నర్సీపట్నం. ఓకే, మనకి జీపీకేఎం కుప్పం. ఓకే, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కుప్పం. ఇది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కుప్పము చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం ఉన్న టౌన్ లో ఉన్న కాలేజ్ కాబట్టి దీనికి అనుకుంటున్నాను. ఓకే, సో ఈ కాలేజ్ కూడా మీరు ప్రిఫర్ చేయవచ్చు. మరి ఇక్కడ కొన్ని కాలేజెస్ రిపీట్ అవుతున్నాయి, వీటిని మీరు వరేయాల్సిన పని లేదు ఎందుకంటే సేమ్ బ్రాంచ్ అంటున్నాను. ఓకే, స్టూడెంట్ బ్రాంచెస్ తోటి సేమ్ కాలేజ్ కోర్స్ రిపీట్ అవుతుంటాయి. మీరు కావాలనుకుంటే ఆ కాలేజీలో ఏదైతే ఈ లిస్ట్ అవుట్ ఉందో ఆ లిస్ట్ ప్రకారం మీరు ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, 23rd వచ్చి అయిపోయింది. 23 తర్వాత 24th వచ్చి ఆమ్దాల వలస శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో ఉంది. 25th చూద్దాం. ఓకే, ఏవిజిఆర్ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్. ప్రైవేట్ అయితే నేను ప్రిఫర్ చేయమని చెప్పాను, గవర్నమెంట్ ప్రిఫర్ చేసుకోండి. శ్రీశైలం ఆల్రెడీ అయిపోయింది. అనపర్తి కూడా అయిపోయింది. ఏవిజిఆర్ గుడ్లవల్లేరు ఇది ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్. ఎస్విటిపి తిరుపతి ఇది రిపీట్ అయింది. ఆదిత్య ఇది ప్రైవేటే. ఎండిఎన్పి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. సో ఇది టాప్ 25 కూడా మీరు ఇక్కడ ఈ మదనపల్లి పాలిటెక్నిక్ నోట్ చేసుకొని పెట్టుకొని ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఈ టాప్ 25 కాలేజ్ లో మీకు సీట్ వచ్చే అవకాశం ఉందా లేదో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. 18,852 ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్ ఎవరైనా కూడా టాప్ 25 కాలేజ్ మనం చెప్పుకున్న ఈ టాప్ 25 కాలేజీలో సీట్ పొందే అవకాశం ఉంటుంది. అండ్ అదర్వైజ్ కూడా మీరు మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మిగతా క్యాండిడేట్స్ అందరు కూడా ఈ ఆప్షన్స్ ఇక్కడ మనకి 52 ఆప్షన్ అండి. 52 పొజిషన్ కి వెళ్ళాలి ఉంది. 1987 ఓల్డెస్ట్ పాలిటెక్నిక్ కాలేజ్ మీరు చూసుకోవచ్చు. 852 ర్యాంక్ వచ్చింది. ఇక్కడ 25 ఇది టాప్ 25 లిస్ట్. ఈ టాప్ 25 లో ఉన్న ఆప్షన్స్ అన్ని మీరు పెట్టుకోండి సో దట్ మీకు ఖచ్చితంగా ఈ పాలిటెక్నిక్ కాలేజ్ లో సీట్ వస్తే మీరు సో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతున్న ఉద్దేశంతో వీడియో షేర్ చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ యూట్యూబ్ ఛానల్లో మన యూట్యూబ్ ఛానల్ సెటిల్ చేయండి. అండ్ యూట్యూబ్ ఛానల్లో మనం ఎలా చేయాలి ఏంటనేది కూడా వీడియోస్ రూపంలో నేను ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఈ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న యూట్యూబ్ ఛానల్లో స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి. ఆ స్కాలర్షిప్ అప్లికేషన్స్ ఎలా చేయాలి ఏంటనేది కూడా వీడియోస్ రూపంలో నేను ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఈ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న ప్రకారం ఆప్షన్స్ పెట్టుకుంటే మీరు తొందరగా సెటిల్ అవుతారు. అండ్ ఆల్సో మీకు ప్లేస్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకే, సో మన యూట్యూబ్ ఛానల్లో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చి ఖచ్చితంగా వీడియో